ఇరాక్‌లోని హత్రా నగరాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఫాదర్ మెర్రిన్ అనే వ్యక్తి అక్కడ త్రవ్వకాలు జరుపుతూ ఉంటాడు. ఫాదర్ మెర్రిన్ కూడా తోటి వ్యక్తులతో కలిసి త్రవ్వకాల్లో పాల్గొంటాడు. ఆ త్రవ్వకాల్లో డెమోన్ ఫజూజీకి సంబంధించిన ఒక తాయెత్తు బయటపడుతుంది. ఫజూజు చాలా శక్తివంతమైన రాక్షసుడు. కొంతమంది కొన్ని లక్షల మిడతలపైన దాడి చేయడం వల్ల అవి చాలా పొలాలను నాశనం చేస్తాయి. దానివల్ల ప్రజలు తిండి లేక ఎన్నో కష్టాలు పడతారు. ఆకలి, పేదరికం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఫజోజీకి లామస్టు అనే శత్రువు ఉండేవాడు. లామస్టు కూడా రాక్షసుడు. ఇతను తల్లి నుంచి వాళ్ళ పిల్లలను వేరు చేస్తూ ఉంటాడు. అలా చేసి వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఉంటాడు. సో తల్లి బిడ్డలను లామస్ట్ నుంచి కాపాడేందుకు ప్రజలు ఫజూజు మద్దతు తీసుకుంటారు. ఫజూజు కూడా దెయ్యమే అయినప్పటికీ ప్రజలు తమ భద్రత కోసం ఫజూజీకి సపోర్ట్‌గా నిలుస్తారు. తర్వాత ఫాదర్ మెర్రిన్ ఫజూజు విగ్రహం ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ 2 కుక్కలు పోట్లాడుకుంటూ ఉండడం గమనిస్తాడు. కట్ చేస్తే యూఎస్‌లోని జార్జ్ టౌన్‌ని చూపిస్తారు. ఇక్కడ ఫేమస్ నటి అయిన క్రిస్‌ని చూస్తాం. డైరెక్టర్ బర్క్ స్టూడెంట్స్ గురించి ఒక మూవీ తీస్తూ ఉంటాడు. అందులో మెయిన్ రోల్‌లో క్రిస్ నటిస్తూ ఉంటుంది. క్రిస్‌కి రీగన్ అనే 12 ఏళ్ల కూతురు కూడా ఉంటుంది. క్రిస్ అక్కడ చాలా ఫేమస్ యాక్టర్. తన దగ్గర డబ్బు, హోదాతో పాటు అన్ని విలాసాలు ఉన్నాయి. నెక్స్ట్ సీన్‌లో తల్లి కూతుళ్ళిద్దరూ సరదాగా ఆడుకుంటూ కనిపిస్తారు. క్రిస్ తన కూతురి బొమ్మలలో ఒకటైన వోయేజా బోర్డుని చూసి దాని గురించి రీగన్‌ని అడుగుతుంది. అప్పుడు రీగన్, "నేను ప్రతిరోజు ఈ బోర్డుతో ఆడుకుంటూ ఉంటాను" అని చెప్తుంది. అయితే ఆ గేమ్‌ని ఒంటరిగా ఆడలేనని చెప్తుంది. నాతో పాటు కెప్టెన్ హౌడీ కూడా ఆడతాడు అని సమాధానమిస్తుంది. అప్పుడు క్రిస్, "ఇప్పుడు నాతో పాటు ఆడు. అలాగే ఇది ఎలా ఆడాలో నేర్పించు" అని చెప్తుంది. ఆమె ఆ గేమ్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు బోర్డు తానంతటదే కదులుతూ ఉంటుంది. కానీ క్రిస్ దానిని సరదాగా తీసుకుంటుంది. క్రిస్, "నువ్వు నాతో ఈ బోర్డు ఆడకూడదని అనుకుంటున్నాను" అని చెప్తుంది. అప్పుడు రీగన్, "నేను కాదు, కెప్టెన్ హౌడీ నువ్వు ఆడకూడదు అనుకుంటున్నాడు" అని చెప్తుంది. అయితే క్రిస్ ఇదంతా కూడా సీరియస్‌గా తీసుకోదు. సరదాగా తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో క్రిస్ నిద్రపోతూ ఉంటుంది. ఫోన్ బెల్ మోగగానే నిద్ర మేలుకుంటుంది. అయితే పక్కనే క్రిస్ తన కూతురిని చూస్తుంది. "నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు" అని అడుగుతుంది. "నా మంచం చాలా షేక్ అయిపోతూ వణుకుతుంది. అందుకే నిద్రపోవడం కష్టంగా ఉందని" కూతురు సమాధానమిస్తుంది. సో క్రిస్ పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత క్రిస్‌కి లాకర్ రూమ్ నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా ఆమె గతంలో విన్నవే. అయితే అక్కడికి వెళ్ళాక తనకి ఏమీ కనిపించదు. తర్వాత క్రిస్ ఇంటి పక్కన ఉన్న క్యాథలిక్ చర్చ్ అపవిత్రమైనదని పెద్ద న్యూస్ అయిపోతుంది. ఆ చర్చ్ లోపల ఉన్న మేరీ ప్రతిమను ఎవరో చాలా క్రూరంగా నిర్మించి ఉంటారు. తర్వాత ఫాదర్ కర్రస్ అనే వ్యక్తిని మనం చూస్తాం. వాళ్ళ అమ్మ అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నాను అన్న బాధలో చనిపోతుంది. కర్రస్ వాళ్ళ అమ్మని తలుచుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో క్రిస్ తన ఇంట్లో ఒక పార్టీ అరేంజ్ చేసి ఉంటుంది. అక్కడ క్రిస్ డైరెక్టర్ అయిన బర్క్‌తో పాటు చాలామంది వచ్చుంటారు. అయితే అదే టైంలో అక్కడికి రీజన్ వస్తుంది. వచ్చి వాళ్ళ ముందు మూత్రం విసర్జిస్తుంది. అది గమనించిన క్రిస్ రీగన్‌ని తీసుకుని వెళ్లి స్నానం చేయించి పడుకోబెడుతుంది. పార్టీ మొత్తం అయిపోయాక రీగన్ రూమ్‌లో నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి. క్రిస్ కంగారు పడి అక్కడికి వెళ్లి చూస్తే రీగన్ ఉన్న బెడ్ షేక్ అవుతూ ఉంటుంది. ఆ బెడ్‌ని ఆపడానికి క్రిస్ కూడా ట్రై చేస్తుంది. కానీ అది నిలవదు. అలాగే ఊగుతూ ఉంటుంది. తన కూతురు ప్రవర్తన చూసి భయపడి క్రిస్ తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. డాక్టర్ ఆమెను చూడగానే రేగన్ డాక్టర్‌తో తప్పుగా ప్రవర్తిస్తుంది. రేగన్ డాక్టర్‌ని బూతులు తిడుతూ ఉంటుంది. అయితే టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. కానీ మీ కూతురికి నరాల సమస్య ఉందని డాక్టర్ క్రిస్‌తో చెప్తాడు. అయితే ఆమె గొంతు బిగ్గరగా ఉంది అంటాడు. రీగన్‌కి ఎలాంటి సమస్య లేదని క్రిస్ డాక్టర్‌తో చెప్తుంది. అప్పుడు రీగన్ తండ్రి తనతో లేడు. తనతో కాంటాక్ట్‌లో లేడు. తను టెన్షన్ పడ్డానికి ఇదే కారణం అని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో రీగన్ బెడ్ మళ్ళీ భయంకరంగా ఊగుతూ ఉంటుంది. రీగన్ అరుస్తూ "నన్ను రక్షించండి, లేదంటే నేను చనిపోతాను" అని అరుస్తూ ఉంటుంది. కానీ క్రిస్ ఏమీ చేయలేకపోతుంది. సరిగ్గా అదే టైంలో రీగన్‌లోకి దెయ్యం ఆవహిస్తుంది. తనని స్వాధీనం చేసుకుంటుంది. డాక్టర్ స్లీపింగ్ ఇంజెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు రీగన్ డాక్టర్‌ని కొట్టిపడేస్తుంది. అయితే చివరికి ఏదోలాగా తనకి స్లీపింగ్ ఇంజెక్షన్ వేస్తారు. తర్వాత క్రిస్ డాక్టర్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు తన కూతురు పడుకుని ఉంటుంది. కానీ ఆ రూమ్ విండో తెరుచుకునే ఉంటుంది. లోపలంతా చాలా చలిగా ఉంటుంది. క్రిస్ విండోని క్లోజ్ చేసి బయటకొచ్చి పని మనిషిని విండో ఎందుకు క్లోజ్ చేయలేదని బాగా తిడుతుంది. అప్పుడు పని మనిషి, "నేను టాబ్లెట్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాను. ఆ టైంలో డైరెక్టర్ బర్క్ ఇక్కడే ఉన్నారు. నేను రేగన్‌ని చూసుకుంటాను. నువ్వు వెళ్లి మెడిసిన్ తీసుకునిరా" అని చెప్పాడు అంటుంది. సరిగ్గా అదే టైంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, "మీ ఇంటి ముందు బర్క్ చనిపోయి ఉన్నాడని" క్రిస్‌తో చెప్తాడు.
తన గొంతుకి చాలా గాయాలయ్యాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న క్రిస్ చాలా భయపడుతుంది. తర్వాత రేగన్ మెట్ల మీద నుంచి విచిత్రంగా ఆపోజిట్ ఫేస్‌తో కిందకి వస్తూ ఉంటుంది. తన నోటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి క్రిస్ చాలా భయపడుతుంది. సో, బర్క్‌ని చంపింది రేగన్ అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది జరిగిన కొన్ని రోజులకి ఒక డిటెక్టివ్ క్రిస్ ఇంటికి వస్తాడు. తన పేరు కిండర్‌మ్యాన్. బర్క్ చావు గురించి క్రిస్‌కి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అప్పటికే చాలా బాధలో ఉన్న క్రిస్ తన కూతురు గురించి ఆ డిటెక్టివ్‌కి ఏమీ చెప్పదు. అయితే అతనికి కొన్ని మట్టితో చేసిన శిల్పాలు దొరుకుతాయి. వాటిని గమనించిన తర్వాత ఆ డిటెక్టివ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుక్షణమే రేగన్ రూమ్‌లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్లి చూస్తే రేగన్ యేసు శిలువతో తనని తాను గట్టిగా పొడుచుకుంటూ ఉంటుంది. తనని ఆపడానికి వచ్చిన క్రిస్‌ను కూడా గట్టిగా కొట్టి కింద పడేస్తుంది. క్రిస్ బయటికి పోకుండా డోర్‌ని లాక్ చేస్తుంది. తర్వాత తన తల పూర్తిగా తిప్పి చనిపోయిన బర్క్ వాయిస్‌తో మాట్లాడుతుంది. "నీ కూతురు ఏం చేసిందో తెలుసా?" అని గట్టిగా అరుస్తుంది. అది విన్న క్రిస్ బర్క్‌ని చంపింది రేగనే అని అర్థమవుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకున్న డిటెక్టివ్ ఫాదర్ కర్రాస్‌తో మాట్లాడతాడు. క్రిస్ చాలా కష్టాల్లో ఉంది. తనకి హెల్ప్ చేయని రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత క్రిస్ ఇంటికి ఇద్దరు డాక్టర్స్ వస్తారు. అప్పుడు రీగన్ వేరే వేరే గొంతులతో మాట్లాడుతూ అందరిని భయపెడుతుంది. అప్పుడు డాక్టర్సు తనకి ఇది మందులతో నయమయ్యే రోగం కాదు. తనకి ఎక్సర్సిజం చేయండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో కర్రస్ క్రిస్‌ని మీట్ అవుతాడు. తను చాలా బాధపడుతూ ఉంటుంది. డిటెక్టివ్ కిండర్‌మ్యాన్ నాతో అంతా చెప్పాడు. మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పండి. సాల్వ్ చేస్తాను అంటాడు. క్రిస్ ఫస్ట్ నిరాకరించిన తర్వాత తన కూతురు గురించి మొత్తం చెప్పి బోరున ఏడుస్తుంది. సో ఇద్దరు క్రిస్ ఇంటికి వెళ్తారు. అక్కడ వేగన్ ఫేస్ మొత్తం గాయాలతో భయంకరంగా ఉంటుంది. ఫాదర్ కర్రస్ తన ముందు కూర్చొని తనని తాను పరిచయం చేసుకుని, "నేను మీ అమ్మ ఫ్రెండ్‌ని" అని చెప్తాడు. అప్పుడు రేగన్, "నేను రేగన్ కాదు, డెవిల్‌ని" అంటుంది. అయితే రేగన్ ఎక్కడా అని అడుగుతాడు. "తను మా దగ్గరే ఉంది. చనిపోయిన మీ అమ్మ కూడా మా దగ్గరే ఉంది" అని డేమోన్ వాయిస్‌తో చెప్తుంది. అయితే "మా అమ్మ నేమ్‌లో ఉన్న మిడిల్ అక్షరం ఏంటో చెప్పు" అని అడుగుతాడు. అయితే రేగన్ దానికి సమాధానం ఇవ్వకుండా కర్రస్ మీద వాంతి చేస్తుంది. తర్వాత రోజు కర్రస్ రేగన్ దగ్గరికి వస్తాడు. తను మాట్లాడేది మొత్తం రికార్డ్ చేస్తాడు. తర్వాత తను తెచ్చిన హోలీ వాటర్‌ని తెచ్చి రేగన్ మీద పోస్తాడు. రేగన్ దాని నొప్పి తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో కర్రస్ క్రిస్ దగ్గరికి వచ్చి రేగన్ ఫాదర్ ఎక్కడా అని అడుగుతాడు. తను యూరోప్‌లో ఉన్నాడు. ఆ విషయం తనకి కూడా చెప్పలేదు అని క్రిస్ చెప్తుంది. అప్పుడు కర్రస్, "నీ కూతురికి ఏమీ కాలేదని నాకు అనుమానంగా ఉంది. నేను హోలీ వాటర్‌ని తన మీద పోసినప్పుడు గట్టి గట్టిగా అరిచింది. నిజానికి అవి హోలీ వాటర్ కాదు, నార్మల్ వాటర్. తన తండ్రి తనతో లేడు కాబట్టి ఇలా ప్రవర్తిస్తుంది" అని చెప్తాడు. అయితే బర్క్‌ని విండో నుంచి కింద పడేసి ఎందుకు చంపింది అని క్రిస్ అడుగుతుంది. నెక్స్ట్ సీన్‌లో కర్రస్ తన ఇంట్లో రేగన్ మాట్లాడిన రికార్డెడ్ వాయిస్ వింటూ ఉంటాడు. అదే టైంలో తనకి ఫోన్ కాల్ వస్తుంది. ఆ వెంటనే పరిగెట్టుకుంటూ క్రిస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రేగన్ రూమ్ మొత్తం చాలా చలిగా ఉంటుంది. వెంటనే తన బట్టలు విప్పుతూ ఉన్నప్పుడు తన బాడీ మీద "హెల్ప్ మీ" అని రాసి ఉండడం కర్రస్ గమనిస్తాడు. ఇదేదో ప్రేతాత్మ చేస్తుందని కర్రస్‌కి నమ్మకం కలుగుతుంది. రేగన్ ఆత్మ చాలా ప్రాబ్లంలో ఉంది. ఆ ఆత్మనే "హెల్ప్ మీ" అనే సందేశాన్ని ఇస్తుందని కర్రస్‌కి అర్థమవుతుంది. ఆ వెంటనే ఇరాక్‌లో ఉన్న ఫాదర్ మెర్రిన్‌ని పిలిపించి క్రిస్ ఇంటికి పంపుతారు. ఇతన్ని మనం మూవీ స్టార్టింగ్‌లో చూసాం. ఫాదర్ మెర్రిన్ క్రిస్‌తో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు. తర్వాత ఫాదర్ కర్రస్‌తో రేగన్ రూమ్‌లోకి వెళ్తాడు. ఫాదర్‌ని చూడగానే రేగన్‌కి చాలా కోపం వస్తుంది. ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతుంది. వెంటనే ఫాదర్ హోలీ వాటర్‌ని రేగన్ మీద చల్లుతాడు. రేగన్ నొప్పితో అల్లాడిపోతుంది. ఫాదర్ మీద ఉమ్మి వేస్తుంది. అయినా కూడా ఫాదర్ మెరిన్ తను వచ్చిన పని స్టార్ట్ చేస్తాడు. మెరిన్, కర్రస్ ఇద్దరు బైబిల్‌లోని పదాలను ఇద్దరు ఒకటేసారి చదువుతూ ఉంటారు. ఆ పదాలని వినలేక రేగన్ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బూతులు మాట్లాడుతూ బెడ్ మొత్తం షేక్ చేస్తూ ఉంటుంది. అయితే సడన్‌గా బెడ్ గాల్లోకి తేలుతూ ఉంటుంది. రేగన్ దాని మీద కూర్చొని తన పొడవైన నాలుకను బయటికి తీసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. కొద్దిసేపటికి మళ్ళీ శాంతిస్తుంది. తర్వాత వాళ్ళ మీద వాంతి చేసుకుంటుంది. తర్వాత ఎక్సర్సిజంలో మొదటి స్టెప్ పూర్తి కాగానే వాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళు అలా వెళ్ళగానే రేగన్ భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వును చూసి మెరిన్ కోప్పడి, "నీ ఆటలు ఇంకా సాగవు" అని చెప్పి మళ్ళీ ఎక్సర్సిజం స్టార్ట్ చేస్తాడు. దీని ఫలితంగా రూమ్‌లో ఉన్న వస్తువులన్నీ పగిలిపోతాయి. వాళ్ళ ప్రాసెస్‌ని స్టాప్ చేయడానికి రేగన్ మెరిన్‌ని చూస్తూ తన తలని పూర్తిగా తిప్పేస్తుంది. తర్వాత రేగన్ తన చేతికి కట్టేసిన తాడు తెంపుకొని గాల్లో తేలుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు మంత్రాలు స్టాప్ చేయరు. దీంతో ఆ డిమోన్ రేగన్ బాడీ మొత్తాన్ని గాయపరుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ ఎక్సర్సిజంకి శాంతించి రేగన్ కిందకి వస్తుంది. కర్రస్ తన చేతికి కట్లు కడుతూ ఉంటాడు.
అయితే వెంటనే కర్రస్‌ని రేగన్ గాయపరుస్తుంది. అదే సమయంలో రూమ్‌లో గట్టిగా గాలి వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా అక్కడే పడిపోతారు. అదే టైంలో ఫాదర్ మెర్రిన్‌కి మూవీ స్టార్టింగ్‌లో కనిపించిన ఫజూజు రేగన్ జతలో కనిపిస్తుంది. తర్వాత రేగన్ శాంతిస్తుంది. తనని కింద పడుకోబెట్టి మెర్రిన్ బయటికి వెళ్తాడు. అప్పుడు ఇరాన్‌లో నేను చూసిన డెమోనే ఇప్పుడు రేగన్‌లో ఉంది. రేగన్ ఓఐజీ బోర్డ్ ఆడినందుకు ఆ డెమోన్ తనతో కనెక్ట్ అయింది. ఎలాగైనా సరే రేగన్‌ని కాపాడుకోవాలి అనుకుంటారు. తరువాత ఫాదర్ కర్రస్ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ తనకి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. కర్రస్ భయపడుతూ ముందుకు వెళ్తాడు. వెంటనే రేగన్ తన అమ్మలాగా మాట్లాడుతూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అప్పుడు కర్రస్, "నువ్వు మా అమ్మవి కాదు. నీ డ్రామాలు ఇంక ఆపు" అని గట్టిగా అరుస్తాడు. అరుపులు విన్న మెర్రిన్ లోపలికి వచ్చి, "నువ్వు బయట రెస్ట్ తీసుకో. నేను చూసుకుంటాను" అని చెప్తాడు. కర్రస్ బయటికి వెళ్ళిపోతాడు. చాలాసేపు తర్వాత కర్రస్ మళ్ళీ లోపలికి వెళ్తాడు. అదే టైంలో అక్కడికి డిటెక్టివ్ వస్తాడు. కర్రస్ లోపలికి వెళ్లి చూడగానే మెర్రిన్ హార్ట్ అటాక్‌తో చనిపోయి ఉంటాడు. తనని కాపాడటానికి కర్రస్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు అక్కడే ఉన్న వేగన్ నవ్వుతూ ఉంటుంది. దాన్ని చూసి కోపడిన కర్రస్ తనని బాగా కొట్టి "నా పైకి రా" అంటూ గట్టిగా అరుస్తాడు. కర్రస్ గొంతులో ఉన్న జీసస్ లాకెట్‌ని తీసిన మరుక్షణమే రేగన్ ఒంట్లో ఉన్న డీమోన్ కర్రస్‌లోకి షిఫ్ట్ అవుతుంది. డీమోన్ రేగన్‌ని చంపబోతూ ఉన్నప్పుడు తన కంట్రోల్‌లోనే ఉన్న కర్రస్ విండో నుంచి కిందకు దూకి చనిపోతాడు. వాళ్ళ అరుపులు ఉన్న క్రిస్ డిటెక్టివ్ అక్కడికి వస్తారు. రేగన్‌ను చూసి క్రిస్ కౌగిలించుకుంటుంది. తర్వాత రోజు క్రిస్ ఫ్యామిలీ ఆ ప్లేస్ వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వచ్చిన ఫాదర్‌తో మాట్లాడుతూ ఉన్నప్పుడు రేగన్‌కి ఏమీ గుర్తులేదని అర్థమవుతుంది. కర్రస్ చేసిన ప్రాణత్యాగం వల్ల రేగన్ ప్రాణాలతో ఉంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.